రే నేనేరా ఎక్కడున్నారు ఏంటి ఇంకా కార్డుల పంపకాలే కాలేదా రే 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 ఇట్టా ఉంటే ఎట్ట పనికొస్తారా మీరు ఇగా ముందే చెప్తున్నా ఎవ్వడొచ్చినా రాకున్నా మన కులపోడు మాత్రం ఖచ్చితంగా ఈ పెళ్లిలో ఉండాలా మళ్ళీ ఎవడైనా నాకు కార్డు అందలేదు అనే మాట నాతో అన్నాడా మీరు చచ్చారే వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చూడండి రా రాముడు ఈ పెళ్ళి అయ్యేదాకా పనిలోకి రావద్దని చెప్పాగా ఊకోండి గారు మన పెద్దబాబు గారి పెళ్లికి నేను లేకపోతే ఎట్టా చెప్పండి వారిని అభిమానం తగలయ్యా పెళ్ళంటే ఎన్నో నిష్ఠతో చేసే కార్యక్రమాలుంటారా నువ్వు ఇట్ట ఇంటో బంగ్లాలు తిరగకు అసలే మా కులపోళ్ళకి పట్టింపు ఎక్కువ వాళ్ళకి ఏదైనా గిట్టకపోతే మొత్తం నాశనం అయిపోద్ది నేను లేకపోతే పనులను ఎవరు చేస్తారో చెప్పండి మీరు చేస్తారా బాబు గారు చేస్తారా భలే మాట్లాడుతున్నారు దేంటి నాన్న మనలో ఒకటిగా ఉంటున్న వాడిని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు ఎంత మన ఇంట్లో పనిచేసేవాడైనా మనవాడవుతాడేంట్రా పనోడే అవుతాడు గాని తప్పుగా ఆలోచిస్తున్నాను నాన్న రాముడు కూడా మనలాంటి మనిషి ఈ కులాలు అనేవి మనిషికి మనిషి కట్టుకున్న అడ్డుగోడలు పాత సామాన్లని పారేస్తున్నామే కానీ పాత ఆలోచనలు మాత్రం విసిరేయలేకపోతున్నాను నాన్న పిచ్చోడంటారు ఎవరైనా వింటే నువ్వన్నట్టుగానే ఉఫ్ అంటే పోవడానికి ఇవేమన్నా నిన్న మొన్న వచ్చినావు కాదు తరతరాల నుండి వచ్చిన ఆచారాలు సాంప్రదాయాలు అయినా ఇవన్నీ నీకెందుకురా ముందు పెళ్లి గురించి ఆలోచించు సమాజాన్ని తర్వాత ఉద్ధరిద్దులే అన్నట్టు నవీన్ బాబు ఎక్కడి దాకా వచ్చాడో ఎవరేమన్నా తెలిసిందా తమ్ముడికి ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదంట అందుకే బస్సులో వస్తున్నాడు వస్తూనే ఉంటాడు అరే పెళ్లికి 4 రోజుల ముందు రాడు సర్లే పోయి పని చూడు ఎరా పెళ్లి పనులు ఎలా ఉన్నాయి పెళ్లి ఏర్పాటుకి ఏం బాబు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి బంధువులందరూ విడుదలలో ఉంటున్నారు అది సరే గాని భోజనాల సంగతి మా కుర్రాలు చూసుకుంటారులే నువ్వు కాస్త దూరంగా ఉండు నాన్నా ఎరా సిన్నోడా ఇప్పుడే వచ్చేది ఎర్ర కిట్న బాబు ఇప్పుడు వచ్చావు నా కొడుకండి కిట్నగాడు ఎరే గిట్టిగా ఎదిగా రోయ్ మీరు బాగున్నారా రావుడు చెప్పింది గుర్తుందిగా పంజుడు ఇప్పుడు వచ్చావయ్యా ఇంతకు ముందే నాన్న మరి ఇక్కడ ఉన్నావని అమ్మ చెప్పింది చూసి వెళ్దామని వచ్చాను ఎప్పుడు తిన్నావేమో దా 2 ముద్దలు తిన్నా కుక్కు ఇప్పుడు ఎందుకులే అయ్యా అయినా భోజనాలు మనం తింటే ఏం బాగుంటుంది పెద్దయ్య గారు ఏమనుకుంటారేమో నువ్వు తినే 4 ముద్దలు పెద్దయ్య గారు ఏమనుకుంటారా బంతి భోజనం మొదలడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఈ లోపల నువ్వు తినేయచ్చు కుక్కు సాంబారేనా జిలేబీ చేసుకో బాగుంటుంది వద్దునా పర్లేదు తినరా ఎవరు మీరు మా కులప్పల కన్నా ముందుగా మీరు భోజనం చేస్తున్నారు ఏడి ఉమామేశ్వరం ఏంటి ఏమైంది ఏంటది నా కొంప ముంచావు కదరా పెళ్లికని వండిన కూడికి మైలాంటించావు కదరా దరిద్రుడా దూరంగా ఉండమని చెప్పా ఇడికి ఏమనుంటే మన కుల పెద్దల దగ్గర చెప్పుకో తప్పైపోతుంది వాడికంటే బుద్ధి లేదురా నీకనే ఉండకల్లా వాడొద్దు అన్నాడు నేనే బలవంతం ఇస్తా అందుకే పూకున్నాడు కూర్చుంటారా సందేశాన్ని నెత్తి మీద కూడా కూర్చుంటారు అయినా మీ పుట్టుకేంటి మీ జాతేంట్రా మీ బతుక్కి పెళ్లి బంతిలో మొదటి భోజనం కావాలరా మర్యాదగా మాట్లాడండి ఏంట్రా నీకు మర్యాద 4 ముక్కలు చదివి పట్నంలో ఉండి సూటు బూట వేసుకొచ్చినంత మాత్రాన మాతో సమానం అయిపోతారా అయినా మీలాంటి అలగజనంతో నాకు పడేట్రా ఊరుకున్నాను పెళ్లింట్లో గొడవ ఎందుకు దరిద్రులారా నా తాత తండ్రి నేను బతకడానికి చేసిన పనులు నా కొడుకు కూడా గౌరవం లేకుండా చేశారు మాట్లాడితే జాతి జాతి అంటారు విశ్వాసంగా పనిచేయడం కుదిరితే సాయం చేయడమే మా జాతికి తెలిసిన పని పుట్టి బుద్ధి తిరిగిన కాడి నుంచి మీ ఇంట్లో పనిచేసేందుకు గొప్ప ప్రతిఫలం దక్కిందయ్యా వదరా
తమ్ముడు. హలో, ఇక్కడ కుర్రాడికి యాక్సిడెంట్ అయిందండి. తలకి దెబ్బ తగిలింది, రక్తం చాలా పోయింది. రీసెంట్ కాల్ లిస్ట్ లో మీ ఫోన్ నంబర్ చూసి ఫోన్ చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. వాడు నా తమ్ముడు సార్. ఇప్పుడు వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయిందంట. డాక్టర్ వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. బాంబే బ్లడ్ గ్రూప్ అంట, ఏదో రేర్ గ్రూప్ అంట. లక్షల్లో ఒకరికో ఇద్దరికో ఉంటుందంట. మీరు తొందరగా రక్తం ఏర్పాటు చూసుకోండి. సరే సార్, మేము వచ్చే వరకు వాడిని జాగ్రత్తగా చూసుకోండి సార్. ఉంటాం. రాఘవా, ఏమైందిరా? తమ్ముడికి యాక్సిడెంట్ అయి చావు బతుకులో ఉన్నాడంట నాన్న. అర్జెంట్ గా రక్తం ఎక్కియాలన్నారు. ఎక్కించమనరా, ఎక్కించమను. ఎంత డబ్బు ఖర్చైనా పర్లా, నా కొడుకు బతకాలి. ఎక్కించమనరా. వాడిది రేర్ బ్లడ్ గ్రూప్, అంత సులభంగా దొరకదు నాన్న. అదే దిక్కుమాల గ్రూప్ రా తండ్రి. అయ్యో దేవుడా, ఎంత పని చేసావయ్యో. మన కులపోళ్ళు, మన బంధువులు, చుట్టాలు అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరికో కనుకొండకపోదా? అది లక్షల్లో కలుకుంటుంది నాన్న. వీళ్ళందరికీ పరీక్షించేంత టైం కూడా లేదు. హలో హలో, చెప్పండి. A to Z బ్లడ్ బ్యాంక్. అవునండి. మీ దగ్గర బాంబే బ్లడ్ అవైలబిలిటీ ఉందా? బాంబే బ్లడ్ అండి? సారీ అండి, లేదండి. లేదా? పోనీ ఎన్ని డోనర్స్ ఇన్ఫర్మేషన్? డోనర్స్ ఇన్ఫర్మేషన్? సారీ, లేదండి. అది కూడా లేదా? సార్, మీ బ్రాంచ్ లో కాల్ చేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలుపుకోగలరా సార్? సారీ అండి. అర్జెంట్ సార్. సారీ అండి. హలో హలో, రెడ్ బ్లడ్ బ్యాంక్. అవును, చెప్పండి. మీ దగ్గర బాంబే బ్లడ్ అవైలబిలిటీ ఉందా? బాంబే బ్లడ్ లేదండి. లేదా? సారీ, లేదండి. పోనీ ఎన్ని డోనర్స్ ఇన్ఫర్మేషన్? డోనర్స్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఒకరున్నారండి. ఒకళ్ళు ఉన్నారా? ఓ థ్యాంక్ యూ మై గాడ్. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళది రామాపురం అనుకుంటానండి. మా ఊర్లోనా? కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ రాములండి. రాములు. సరే సార్, థ్యాంక్ యూ. నాన్న, మన ఊర్లో కృష్ణప్రసాద్ అంట, రాముడు కొడుకంట. వాడికి కూడా అదే రక్తం అంట నాన్న. రాములు రే, అదేరా మన దగ్గర అప్పుకు తిరుగుతుంటాడే రాములు గాడు. మనకులు వాడేరా, మనం ఎంత చెబితే అంత. కానీ రాముడుకున్నది కూతుర్లే కదా, కొడుకులు లేరు కదా. మన రాముడు కొడుకు కృష్ణప్రసాద్ వాడే ఉంటాడు నాన్న, వాడే. ఏంటి? కులం తక్కువ వాడు రక్తం నా కొడుక్క? నేను ఒప్పుకోనరా. ఒప్పుకోనా? మనకి ఇంకేం దారి లేదు. నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఒప్పుకోనా? ఒప్పుకో. రే, ఆ కులం తక్కువ వాడు రక్తం నేను చస్తే ఒప్పుకోనరా. కులం పిచ్చి పడి నానా, కులం కులం అంటూ గింజుకుంటున్నావే. ఆ కులం నీ కొడుకుని ఒక్క క్షణం కూడా బతికించలేదు నాన్న. కడజాతి వాడి కాలర్ పట్టుకొని ఇచ్చావే, వాడే ఇప్పుడు నీకు దేవుడు. నీ కొడుకు ఎక్కువ కులవాడు, కృష్ణప్రసాద్ తక్కువ కులవాడు అన్నావు కదా. మరి వీళ్ళిద్దరు ఒకటే రసం ఎలా? ఇప్పుడు చెప్పినా నువ్వు చెప్పే కులం ఎక్కడ? ఎంత బుద్ధి తక్కువగా ఆలోచించండ్రా. ఎన్ని మాట్లాడినాను రా ఆడిని. ఆఖరికి తినే అన్నాన్ని కూడా లాగి పడేశాను. ఈ చేతులతో మెడపట్టి గెంటేశాను రా. వాడి మొహం ఎలా చూడండి రా. మనం ఎంత ఆలోచన చేస్తే తమ్ముడు ప్రాణాలకు ఎంత మొప్పునారా. పదండి వెళ్దాం. రాముడు, రాముడు, ఏంటి పాయింట్ రేపు వచ్చారు? నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది రాముడు. అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు. రక్తం ఎక్కించాలట. నీ కొడుకుది నా కొడుకుది ఒకటే రక్తం అట. ఎలాగైనా నా కొడుకుని కాపాడు రాముడు. ఇవి చేతులు కావు రాముడు, కాళ్ళు అనుకో. మీరు మంతాడారా? నేను కలజా చేయాలం కదా, మా రక్తం నీకెందుకయ్యా? అమ్మా, ఇప్పుడు అర్థమైంది. అందుకే చూస్తూ అందకపోతే కాలం మాటలు కాబట్టి ఇంత అవమానం చేసి ఇంకా ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? అయ్యా వెళ్ళండి, బయటికి వెళ్ళండి.
రా బిడ్డ. రాముడు, నేను చేసిన తప్పే రాముడు. బుద్ధి తక్కువయ్యేలా చేశాను. నా కొడుకుని కాపాడు రాముడు. కావాలంటే ఇదిగో చెప్పు. కొట్టు రాముడు, కొట్టు కొట్టు. నీ కోపం తీరా వరకు కొట్టు రాముడు. నా కొడుకుని మాత్రం కాపాడు రాముడు. బాబు, నేను దారుణంగా అవమానించాను. నీకు కావాలంటే నా మీద కక్ష తీర్చుకో, కానీ నా కొడుకుని మాత్రం బతికించండి అయ్యా. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను బాబు. కొన్నానా మా నాన్న చేసిన తప్పే అందరికి క్షమాపణ అడుగుతున్నాడు. చదువుకున్న వాడివి, లోకం తెలిసిన వాడివి. దయచేసి నా తమ్ముడి కాపాడు, దయచేసి నా తమ్ముడి కాపాడు. చేసిన పనిని బట్టి ఏర్పడినవే కులాలు, అంతేగాని ఉన్నత కులం వాడు ఆకాశం నుండి, తక్కువ కులం వాడు భూమి నుండి పుట్టలేదు. ఎవడైనా అమ్మ కడుపులో 9 నెలల నుండి భూమి మీద కావాల్సిన వాళ్ళమే. ఆయుష్ తీర్త క్షణంలో ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఇంత శాస్త్ర సాంకేతికత, ఇంత విజ్ఞానం పెరిగిన ఈ కాలంలో కూడా ఈ విషయం గురించి గ్రహించకపోవడం, తెలుసుకోకపోవడం క్షమించాలన్నారు. మీరు కాళ్ళు పట్టుకున్నారనో, క్షమించమని అడిగారనో కాదు, వాటి మనిషి బ్రతకడానికి చేయగలిగిన సాయం చేయడం నా ధర్మం. అదే మానవత్వం, మనిషి తత్వం. నేను మనిషిని. అదండి, కాపాడుకున్నాను. కులాలు, మతాలు కిరీటాలో వారసత్వ సంపద అయినట్టు తరతరాల నుండి వాటిని మనం మోసుకొస్తున్నాం. కులాలు సృష్టించిన మనుషుల తరాలు మారుతున్నాయి గాని అవి మాత్రం చావట్లేదు. మనుషుల మధ్య చిచ్చు పెట్టి ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. మరి ఈ కులమతాలకి అంతం ఎక్కడా, ఎప్పుడు? ఆలోచించండి.